వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం తర్వాత 14వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలు. ఈరోజు చాలా విలువైన వాక్యం చెప్తాను, శ్రద్ధగా ఆలకించండి. ఎంత విలువైన వాక్యం అంటే మీరు పట్టుకొని వెళ్తే బంగారమే. హల్లెలూయా. పట్టుకొని పోతే బంగారం, వదిలిపెట్టిపోతే మట్టి. దీని గురించి ఏమనుందంటే, వాక్యం గురించి, వాక్యము దేవుడై ఉండెను. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వాక్యం ఎప్పుడుంది? ఆదిలోనే ఉంది. వాక్యం ఎక్కడుంది? దేవుని యొద్ద ఉంది. అర్థమవుతుందా? వాక్యమే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు వాక్యమైన దేవుడు ఏం చేశాడంటే, శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తుగా ఈ భూలోకానికి మన మధ్యకి దిగొచ్చారు. హల్లెలూయా. వివరణ అర్థమైందా? ఆది యందే వాక్యం ఉంది. ఆ వాక్యమే దేవుడు. ఆ వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా, వాక్యంలాగా లేరు, శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి మన కొరకు కలువరిలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి పునరుద్ధానుడై 40 దినాలు తన భక్తులకు కనబడి పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు గురించి ఏముందంటే, మనం ఎవరం ప్రార్థన చేసినా, ఇందాక మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, సిద్ధపాటు కోసం ప్రార్థన చేస్తా, సహోదరి ప్రార్థన చేస్తున్నారు. వాక్యమై ఉన్న దేవా నువ్వు మాట్లాడు. ఏంటంట మన దేవుడు ఎవరు? ఎందుకు ఆ పేరు వచ్చింది వాక్యమని? నేను ప్రార్థన చేసేటప్పుడు అదే చేస్తుంటే ఎక్కువ, వాక్యమైన దేవుడు నువ్వు మాట్లాడిన ఆయన ఎట్టయినా సరే. హల్లెలూయా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుకి వాక్యం అనే పేరు వచ్చింది? నీవు నేను ఆరాధించే దేవునికి వాక్యమై ఉన్న దేవుడని ఎందుకు పేరు వచ్చింది? లేఖనాల్లో ఉంది, వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఉన్నాడు. హల్లెలూయా. కారణం ఏంటి? యేసయ్యకు చాలా పేర్లు ఉన్నాయి, వాటిల్లో ఒక పేరు వాక్యమై ఉన్న దేవుడు. ఎందుకు వాక్యమై ఉన్న దేవుడని పేరు వచ్చింది? ప్రియులరా, మనం గమనించినప్పుడు ఎందుకు ఆ పేరు వచ్చిందంటే, యేసుక్రీస్తు పుట్టింది మొదలుకొని చనిపోయి పరలోకం ఎక్కి వెళ్ళిందాక ఆయన చరిత్ర అంతా చూసినప్పుడు ప్రతి అడుగులో, గుర్తుపెట్టుకోండి, ప్రతి అడుగులో, ప్రతి పనిలో, ప్రతి పరిచర్యలో, ఆయన జీవితంలోని ప్రతి క్షణంలో ఏం కనపడిద్దో తెలుసా? దేవుని వాక్యం ఆయనలో నెరవేరినట్లు, ఆయన నెరవేర్చినట్లు కనపడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని లేఖనాలు మీకు చూపిస్తా చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22 చూడండి. తర్వాత 2:5 చదవండి. ప్రియులారా, నక్షత్రాన్ని గురించి ఎక్కడుంది? అది మీకా గ్రంథంలోనే ఉంది, అవునా? తరువాత ఆయన గలిలయ ప్రాంతాల్లో సంచరిస్తాడని యెషయా గ్రంథంలో ఉంది, ఉందా లేదా? ఆయన గాడిద ఎక్కి వస్తాడని జకరియా గ్రంథంలో ఉంది. గమనించండి, ఆయన జీవితంలోని ప్రతి కోణంలో మనం చూసినప్పుడు వాక్యమే కనబడుతుంది. కీర్తనల గ్రంథం తీయండి. కీర్తనల గ్రంథం 138 1, 2 వచనాలు. అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. హల్లెలూయా. దావీదు భక్తుడు దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నాడు? ప్రియులారా, దావీదు దేవుణ్ణి ఆరాధించినట్లు ఎవరు ఆరాధించాల? హల్లెలూయా. అందులో అనుమానం ఏమి లేదు. దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళని నిలబెట్టనంటే ముందు దావీదు వస్తాడు, అవునా కదా? ఒంటి మీద ఆ పై వస్త్రం జారిపోయింది కూడా అర్థం కాలేదండి. ఎందుకు దావీదు దేవుణ్ణి అంత ఆరాధించాడు? ప్రియులారా,
ఎందుకంటే దావీదుకు దేవుని యొక్క వ్యక్తిత్వం అనేది చాలా నచ్చింది. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు తెలుసా? వ్యక్తిత్వం కలిగిన వాడు. గుర్తుపెట్టుకోండి. చాలామంది లోకంలో దేవుళ్ళు దేవతలు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో క్యారెక్టర్ అనేది ఉందా చెప్పండి? మీకు తెలుసుగా, చాలామంది ఉన్నారుగా మన భారతదేశంలోనే. ఎందరో దేవతలు దేవుళ్ళు దేవతలు అనేవాళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారు. వీళ్ళల్లో క్యారెక్టర్ వ్యక్తిత్వం ఉన్నదా? లేదు. ఎందుకని లేదు? కానీ నేను ఉదయం వాక్యం ధ్యానం చేసేటప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నా యేసయ్య వ్యక్తిత్వం కలిగిన దేవుడు. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు మనస్ఫూర్తిగా ఆరాధించవచ్చు, ఎంతైనా ఆయన స్తుతించవచ్చు. ఎందుకు? ఆయన వ్యక్తిత్వం ఆయన ఏలు పెట్టి చూపటానికి లేదు. దావీదు ఎందుకు దేవుణ్ణి అంత స్తుతించాడంటే, అక్కడ అంటాడు, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసావు. హల్లెలూయా. యేసయ్య ఎలాంటి దేవుడు తెలుసా? ఆయన కంటే, ఆయన మహిమ కంటే, ఆయన్ను ఆరాధించేదానికంటే, అర్థమవుతుందా? ఆయన సింహాసనం కంటే, అర్థమవుతుందా? పరలోకం కంటే, సమస్తం 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 కంటే కూడా ఆయన నోటి నుండి పలికిన వాక్యం అందే, ఆ వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. హల్లెలూయా. చూడండి, మనమైతే మన నోటితో పలికిన మాటకి కట్టుబడి ఉంటామో ఉండమో కూడా తెలియదు. రాత్రి పలికిన మాటకు పొద్దున కట్టుబడి ఉండమా? కానీ వాక్యము ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? యేసయ్య నోట్లో నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? వాక్యం అంటే ఏంటి చెప్పండి? ఎన్ని దేవుడు పలికిన మాటలేగా. నువ్వు నేను చెప్పిన మాటలా? ఎవరు చెప్పిన మాటలు? భక్తులు చెప్పిన మాటలా? చెప్పాలి మీరు. యేసయ్య చెప్పిన మాటలకి ఇవన్నీ. మరి యేసయ్య చెప్పిన ప్రతి మాట కంట యేసయ్య లోబడి జీవించాడంట. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు అక్కడ, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేశావు. మన దేవుడు అలాంటి దేవుడు అండి. వాక్యానికి అధికమైన ప్రాధాన్యతనిచ్చాడు. బాప్తిసం తీసుకునేటప్పుడు యోహాను ఏమంటారు చెప్పండి? అయ్యా, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన నువ్వు నా దగ్గరకు వచ్చావు అంటే నీతి యావత్తు ఇలా జరిగేటట్లు కానీ. హల్లెలూయా. అవునా? బాప్తిసం అనేది యేసు ప్రభువుకి రాసి పెట్టింది. ఆ మాటకు ఆయనే లోబడి యేసయ్యకి బాప్తిసం అవసరమా? చెప్పండి, మీరు చెప్పండి. అవసరం యేసయ్యకి బాప్తిసం? మరి యేసయ్య ఎందుకు బాప్తిసం తీసుకున్నాడు అంటే, వాక్యానికి ఆయన ఎంత విధేయుడయ్యాడో చూడండి. ఆయన నోటి మాటలే వాక్యం. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఆరాధించే దేవుడు వాక్యానికి సంపూర్ణముగా లోబడి బ్రతికాడండి. అందుకే ఆయన వాక్యమైన దేవుడై ఉన్నారు. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను తీసుకొచ్చే కోణం కొంచెం అర్థం చేసుకోండి. నీవు నేను ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువు వాక్యమై ఉన్న దేవుడు ఎందుకు అయ్యాడంటే, ఆయన వాక్యాన్ని అనుసరించి ప్రతి అడుగు వేశాడు, ప్రతి క్షణం బ్రతికాడు. కాబట్టి ఆయన వాక్యమైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అవునా కాదా? ఆయన పరలోకంలో ఉన్న భూలోకంలో ఉన్న సర్వకాలాలు సర్వ అవస్థలలో వాక్యాన్ని మించి ఒక్క అడుగు వేశాడా? మన దేవుడు వేయలా. అవి ఆయన నోటి మాటలే, జీవంగల తండ్రి మాటలే ఇవి. కానీ ఆయన నోటి మాటలైనప్పటికీ కూడా ఒక్క అడుగు కూడా మించి పక్కకు వెయ్యల మన దేవుడు. వెయ్యడు కూడా. తరతరాలకు ముందైనా తరతరాల తర్వాత అయినా సర్వకాలములలో మన తండ్రి వాక్యాన్ని బట్టి బ్రతికాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యాన్ని బట్టి బ్రతికాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వాక్యం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయి, నీ వాక్యమే సత్యము, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి స్తుతించండి. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ చూడండి, మేడగదిలో శిష్యుల కోసం ప్రార్థన చేస్తుంటాడు. తండ్రి, నా శిష్యులైన వీళ్ళని సత్యంలో అంటే వాక్యంలో వాళ్ళ జీవితాలను ప్రతిష్ఠ చేయి. ప్రతిష్ఠ అంటే ఏంటి? ప్రతిష్ఠ అంటే ఇల్లు ప్రతిష్ఠ చేస్తాం.
ఇప్పుడు మొన్న అమ్మాయి వాళ్ళ ఇల్లు ప్రతిష్ఠ చేశాంగా, ఎందుకు? వాళ్ళు ఉండటానికి ప్రతిష్ఠ చేసాం. మందిరం మొన్న విఠరాజపల్లిలో ప్రతిష్ఠ చేసాను. ఎందుకు ప్రతిష్ఠ చేసాను? మా నాన్న ఉండటానికే కాదుగా. యేసయ్య భక్తులు, యేసయ్య సంఘం కూడి యేసయ్యను ఆరాధించుకోవటానికి మాత్రమే ఆ మందిరం. హల్లెలూయా. అర్థమైందా? ప్రతిష్ఠ అంటే ఏంటి? ఏ విషయంలో అయితే నువ్వు ప్రతిష్ఠ చేస్తావో, షాప్ ఉంది, షాప్ ప్రతిష్ఠ ఎందుకు చేస్తావు చెప్పండి? అది షాప్ పర్పస్లో వాడుకోవటానికి, ఒక వ్యాపారానికి. అవునా? అట్లనే యేసయ్య అంటాడు, నీ సత్యం, నీ వాక్యంలో నా శిష్యుల జీవితాలను ప్రతిష్ఠ చేయి. వాళ్ళ కోసం ముందుగా నన్ను ప్రతిష్ఠ చేసుకున్నాను. హల్లెలూయా. యేసయ్య ఎవరో తెలుసా? ఇదిగో ఈ వాక్యానికి తన జీవితాన్ని ప్రతిష్ఠ చేసుకున్నాడు. నా చేతిలో ఉంది జీవగ్రంథం. ఈ జీవగ్రంథంలో ఉన్న ప్రతి మాటను బట్టి బ్రతకటానికి తన జీవితాన్ని ప్రతిష్ఠ చేసుకున్నాడు. తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. అర్థమైంది అనుకుంటున్నా మీకు? ఎందుకు ఆయన వాక్యమై ఉన్న దేవుడయ్యాడు? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. మనందరూ చేతులెత్తి వాక్యమైన దేవా దేవా అని ఎందుకు పిలుస్తున్నామంటే, ఆయన తన నామమంతటికి తన వాక్యానికి గొప్ప చేశాడు. ఆయన ఏ లోకంలో ఉన్న, ఏ కాలాల్లో ఎక్కడున్న వాక్యాన్ని మించి ఒక అడుగు వేసి నడవలా. తన జీవితంలోని ప్రతి అడుగు, ప్రతి క్షణము వాక్యం వాక్యం వాక్యంలోనే బ్రతుకుతూ ఉన్నాడు నేటికి కూడా ఆయన. హల్లెలూయా. ఇప్పటికి ఆయన గురించి ఏముందో తెలుసా లేఖనంలో? నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠంగా చేసే వరకు నువ్వు నా కుడి పార్శ్వమున కూర్చోమని తండ్రి చెప్తే, ఇప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడు తెలుసా? తండ్రి కుడి పార్శ్వాన కూర్చొనే ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? పరలోకంలో మన కొరకు నివాసాలు సిద్ధపరుస్తున్నాడు. యోహాను సువార్తలో ఉంటుంది, నేను మీ కొరకు స్థలము సిద్ధపరుచు వెళ్ళుచున్నాను. అంతకుమించి ఆయన ఏం చేయట్లా. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, మన నిమిత్తము తండ్రి యొద్ద ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు. అంతకుమించి ఏమైనా చేస్తున్నాడు? అప్పుడప్పుడు వచ్చి హాయ్ అని పలకరించిపోతున్నాడు అందరినీ. ఏది? పరలోకం నుంచి వచ్చి శరీరధారిగా మళ్ళీ వచ్చి పలకరించిపోతున్నాడు. వాక్యాన్ని మించి ఆయన ఒక్క అడుగు ముందుకేయడు దేవుని బిడ్డలారా. అందుకే వాక్యమై ఉన్న దేవుడై ఉన్నారు నా ఆరాధన దైవమైన యేసు ప్రభు. హల్లెలూయా. వాక్యమే శరీరధారి అయి వసించెను, జీవమే శరీరులను వెలిగింపను. హల్లెలూయా. దేవుని సంఘమా, నా దేవుడు ఎవరో తెలుసా? వాక్యానుసారంగా బ్రతుకుతున్న దేవుడండి. అవి ఆయన మాటలే. కట్టుబడి ఉన్నాడు తెలుసా? నువ్వు నేను ఎన్ని ప్రమాణాలు చేస్తాం. జనవరి వచ్చిందంటే, ప్రభు ఈ సంవత్సరం నీకు ఎందుకు ప్రభు, అసలు ఒక్క ఆరాధన కూడా మానేను ప్రభు, వేసినాములా మేము. హల్లెలూయా. రెండో వారమే మానేస్తాం. అవునా? అవునా కాదా? జనవరిలో మీరు ఎన్ని తీర్మానాలు చేసుకున్నారు చెప్పండి? అబద్ధం ఆడకుండా మీకు మీరన్న సమాధానం చెప్పుకోండి. మీ కాడ కూడా మీరు అబద్ధం ఆడుకోకుండా కనీసం మీకు మీరన్న సమాధానం చెప్పుకోండి. ఎన్ని తీర్మానాలు చేసుకుని ఈ సంవత్సరం చేశారా లేదా? మరి అవన్నీ నెరవేరుస్తున్నారా? అంటే మీకు మీరే అబద్ధికులు అయిపోయారా? ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. మీ నోటి మాటకు మీరు కట్టుబడకపోతే ఇంకేం ఉపయోగం ఉంది? ఇంకెవరి మాటకు కట్టుబడి ఉంటారు మీరు? కనీసం మీ హృదయంలో నుంచి, మీ నోట్లో నుంచి వచ్చిన నోటి మాటకే మీరు కట్టుబడి బ్రతకలేకపోతే ఇంకా మనం ఎవరి మాటకు కట్టుబడి బ్రతుకుతాం? ఎందుకు ఆయన వాక్యమైన దేవుడు అంటే, తన నోటి నుండి పలికిన ప్రతి మాటకు ఆయన విధేయుడై నేటికే కాదు సర్వకాలముల సర్వ అవస్థలు ఆయన అలానే ఉంటారంతే. హల్లెలూయా. మారని దేవుడు, మార్పు లేని దేవుడు ఆయన. కాలాలు మారవచ్చు, తరాలు, యుగాలు, జనములు మారిపోవచ్చు, కానీ ప్రభు ఎన్నడూ మారే దేవుడు కాదు. హల్లెలూయా. ఎందుకు ఆయన మార్పు లేని దేవుడుగా ఉన్నాడంటే, ఈ వాక్యాన్ని బట్టే బ్రతుకుతున్నాడు. మనం ఇవాళ ఒక రకంగా ఉంటే రేపు ఇంకొక రకంగా ఉంటాం. అవునా కాదా? మీరు చెప్పండి. మనం ఈరోజు ఒక రకంగా ఉంటే రేపటికి ఇంకొక రకంగా ఉంటాం. మనం ఈరోజు ఒక స్టైల్లో ఉంటే ఇంక రేపు ఇంకొక స్టైల్లో ఉంటాం. యేసయ్య ఎప్పుడు ఒకే స్టైలు. హల్లెలూయా. ఆయన స్టైల్ మారదు. ప్రకటన గ్రంథంలో ఉందిగా ఆయన స్టైల్, మొదటి అధ్యాయంలో
ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో భక్తుడైన యోహాను చూసినప్పుడు యేసుప్రభు అలాగే కనపడ్డాడుగా. ఎప్పటికీ ఆయన అట్టనే ఉన్నాడు. హల్లెలూయా. మనం అనుకో, నిన్న ఒక స్టైలు, రేపు ఒక స్టైలు, ఎల్లుండి ఒక స్టైల్, ఇంకో సంవత్సరం పోతే మనం ఏ స్టైల్లోకి వెళ్ళిపోతాం కూడా మనకి తెలుసుదా? మన స్టైల్ ఎప్పుడు ఒక రకంగానే ఉండాలి. దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన ఒకే రీతిగా ఉన్నాడంటే ఆయన వాక్యంలో బ్రతుకుతున్నాడు కాబట్టి ఒకే రీతిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ దేవాది దేవుడు కోరుకునేది ఏంటి నిన్ను నన్ను అంటే, మనము కూడా వాక్యానుసారంగానే బ్రతకాలని ఆ తండ్రి కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి, ఈ జనమును మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతులు వలె కానబడుచున్నారు. హల్లెలూయా. ఫిలిప్పీ సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలాగున్నారో తెలుసా ప్రియులరా? ఈ లోకంలో ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే మూర్ఖమైన వక్రజనం. మూర్ఖత అంటే ఏంటంటే తమ ఇష్టం వచ్చినట్లు బ్రతికే స్థితిని మూర్ఖత అంటారు. వాళ్ళకు ఒక అడ్డు ఆపు ఉండదు, ఒక భయం భక్తి ఉండదు, పెద్ద చిన్న అనే ఏముండదు. వాళ్ళు ఎట్లా నడుచుకోవాలనుకుంటారు, ఏ చేయాలనుకుంటారు దాన్ని చేస్తారు. దాన్ని మూర్ఖత అంటారు. వక్రజనం అంటే ఎటు కావాలంటే అటు తిప్పుతారు నాలిక. ఎటు సైడ్ మెజారిటీ ఉంటే అటు సైడ్ ఉంటారు, అంతే. ఒక స్థితిలో నిలబడరు. మూర్ఖమైన వక్రజనము మధ్యలో ఉందంట ఫిలిప్పీ సంఘం. ఈ సంఘం ఎలాగుందో తెలుసా? లోకముందంట దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని జ్యోతులు వలె వెలుగుతున్నారు. హల్లెలూయా. దేవుని సంఘమా, వాళ్ళు వాక్యాన్ని పట్టుకొని వాక్యానుసారంగా బ్రతుకుతున్నారు. ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న మనము మన జీవితంలో ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఉదయం లేచి రాత్రి పడుకొని పడకల్లో సైతం మన జీవితంలో వాక్యం నెరవేరుతుందా, లేకపోతే మన సొంత ఇష్టం నెరవేరుతుందా? మన దేవుడు పరలోకంలో ఉన్న వాక్యాన్ని బట్టి బ్రతుకుతున్నాడు, భూలోకానికి వచ్చిన వాక్యాన్ని బట్టే బ్రతికాడు. ఆయన చివరికి పాతాళానికి కూడా వెళ్ళి వచ్చాడు. ఎందుకని? భక్తుల్ని తీసుకొని వచ్చాడు. చెరగా పట్టుకొని వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏమంటే యేసయ్య ఏ స్థలంలో సంచరించిన వాక్యానికి మించి ఏమన్నా వెళ్ళాడా? వెళ్ళలేదుగా. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈరోజు మన జీవితంలో క్రీస్తుని ఆరాధిస్తున్న మనము వాక్యాన్ని బట్టి బ్రతుకుతున్నామా, లేదా మన సొంత ఇష్టాన్ని బట్టి బ్రతుకుతున్నాం? 2వ పత్రిక 9వ వచనం, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును. ఇది చూడండి, ఇదిగో ఏమన్నది ఇక్కడ? దేవుని వాక్యాన్ని మనం విడిచిపెట్టి భక్తి చేసుకుంటా పోతే దేవుని ఎరగని వాళ్ళమంట. ఏముంది అక్కడ? ఇప్పుడు మీరు వాక్యం విన్నారు, గుండెల్లో దాచుకుని వెళ్ళి వారమంతా మీరు ప్రార్థన చేసుకుంటే క్రీస్తులో ఉన్నట్లు. మీరు వాక్యాన్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతే మీరు క్రీస్తును ఆరాధించే వ్యక్తులు కాదని అంటున్నాడు అక్కడ. దేవుని వాక్యాన్ని విడిచి ముందుకు సాగే ప్రతి వాడు దేవునిని అంగీకరింపనివాడు. ప్రియులారా, మనం వింటున్నాం కానీ ఆ విన్నది దాచుకొని గుండెల్లో నడుచుకోవటల్లా. మన యేసయ్య వాక్యమై ఉన్న దేవుడు, మరి మనం ఏమై ఉన్నాం? ఫిలిప్పీ సంఘం వాక్యమై ఉన్నారు, అంతేగా. జీవవాక్యాన్ని చేతపట్టుకొని లోకంలో జ్యోతులు వలె వెలుగుతున్నారు. వాళ్ళు వాక్యమై ఉన్నారు. వాళ్ళు ఒకప్పుడు లోక సంబంధమైన పాప సంబంధమైన మనుషులు క్రీస్తుని నమ్ముకున్నాక ఇప్పుడు వాళ్ళు వాక్యముగా మార్చబడ్డారు. ఎందుకని? వాళ్ళు వేసే ప్రతి అడుగులో వాక్యమే ఉంది. హల్లెలూయా. వాక్యానుసారంగా బ్రతుకుతున్నారు. క్రీస్తు బోధన వదిలిపెట్టి వెళ్ళిపోవట్లేదు. ప్రియులారా, భక్తి అనేది చేసే దాంట్లో కాదు కానీ బ్రతుకులో ఉండాలి భక్తి. ఈ మాట గట్టిగా పట్టుకోండి. భక్తి చేసేది కాదు, బ్రతుకులో ఉండాలి భక్తి. అంటే మనం బ్రతికే విధానమే భక్తి అయి ఉండాలి. హల్లెలూయా. బతుకు ఒకటి భక్తి ఒకటి అయితే ఎట్ట కుదిరిద్ది? అవునా కాదా? బతుకు ఒకటి ఉండకూడదు, భక్తి ఇంకొకటి ఉండకూడదు. బ్రతుకు భక్తి కలిసిపోయి ఉండాలి. హల్లెలూయా. అది భక్తి అంటే ఏంటనుకున్న బ్రతకటమే భక్తి.
ఊరక మందిరానికి వచ్చి భక్తి చేసుకుని ఇంటికి పోయి మన ఇష్టం వచ్చినట్టు జీవించటం భక్తి కాదు. అది ఆచారపూర్వకమో నామకార్థమైన భక్తి అవుతుంది. ఈరోజు ఒక ప్రశ్న వేసుకుందాం, నేనేమై ఉన్నాను? నేను వాక్యమై ఉన్న దేవుడిని ఆరాధిస్తున్నాను, నేను వాక్యంగా మారుతున్నానా? నా జీవితం వాక్యంగా మారుతుందా? నా మాట వాక్యంగా మారుతుందా? నా చూపు, తలంపు, నడక, పడక, నా సమస్త ప్రవర్తన వాక్యానుసారంగా మార్చబడుతుందా? మార్చబడాలి దేవుని బిడ్డలారా, మార్చబడాలి. ఎందుకంటే వాక్యానుసారంగా కట్టుకున్న జీవితాలు ఎలాగుంటాయో తెలుసా? బండ మీద కట్టుకున్న ఇల్లులాగా ఉంటుంది. వాన వచ్చింది, వరదలు వచ్చింది, గాలి విసిరి ఇంటి మీద కొట్టింది, కానీ ఆ ఇల్లు ఇలానే ఉంది, ఇట్లానే. కానీ వాక్యం లేని అంటే భక్తులే వీళ్ళు కూడా, భక్తులు కాదని నేను అంటలా, కానీ వాక్యం లేని భక్తి. అమ్మా, నీ జీవితంలో వాక్యానుసారంగా జీవించకుండా నువ్వు ఎంత భక్తి చేసినా ఇసుక మీద ఇల్లు కట్టుకున్న స్థితి. అప్పుడేమైంది? వాన వచ్చింది, వరదలు వచ్చింది, గాలి విసిరి ఇంటి మీద కొట్టినప్పుడు ఆ ఇల్లు పడిపోయింది. ఎందుకని? వీళ్ళు భక్తులు కాదా? వీళ్ళు భక్తులు వాక్యాన్ని బట్టి బ్రతుకు కట్టుకుంటున్నారు. వీళ్ళు భక్తులే కానీ వాక్యాన్ని వదిలిపెట్టి భక్తి చేస్తున్నారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బ్రతుకులు జీవిస్తున్నారు. కాబట్టే వాన వచ్చి అంటే రేపు రాకళ్ళు వీళ్ళు నిలబడరు. యేసుక్రీస్తు రాకళ్ళు వీళ్ళు కూలిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. వాక్యాన్ని బట్టి జీవితం కట్టుకున్న వాళ్ళే రేపు పరలోకంలో ఉంటారు. హల్లెలూయా. నువ్వు ఉదయం లేచావు, ఉదయం లేచేది ఎట్లుండాలా? వాక్యానుసారంగా ఉండాలి. ఏంటి వాక్యానుసారం చెప్పండి? ఆయన పెందల కడ లేచి ప్రార్థన చేయుటకు అరణ్యమునకు వెళ్ళాను. అదే ఉంది మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో ఏముంది? ఆయన పెందల కడ లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యానికి ప్రార్థన. మరి మనం పెందల కడ లేకపోవటం వాక్యానుసారం. సరే, అలిసిపోయాము, మరి శరీరం సహకరించట్ల, అనారోగ్యం, తప్పదు, పడుకుంటాం. ఆ పరిస్థితులు ఎవరు కాదంటారు చెప్పండి? ఒక కారణం ఉండి నువ్వు లేకపోతే తప్పు లేదు. ఏ కారణం లేకుండా నువ్వు పడుకుంటే బద్ధకస్తురాలు, సోమరులో అయిపోతావు. అంతేనా? 7 దాకా ఏం పని? మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఏం పని? 7 దాకా అలిసిపోయా, బాగలేదు అనారోగ్యం, తప్పదు, పడుకోవాలి. ఆరోగ్యం బాగుండి అంతా బాగుండి కూడా నువ్వు ఎప్పుడు లేకోవాలా? పెందల కడ లేచి. సరే, ఇది వాక్యానుసారం, అంతేగా? నువ్వు లేకపోవటం వాక్యానుసారంగా ఉండాలి. రెండోది, లేకపోగానే ఏం చేస్తున్నావు? ఏం చేయాలి దేవుని బిడ్డలు చెప్పండి? అంటే వాక్యానుసారంగా ఏం చేయాలా? ప్రార్థన చేయడానికి వెళ్ళాడు యేసుప్రభు, అంతేగా వెళ్ళింది, అవునా? సరే, ప్రార్థన చేసుకోవాలి, ఇది వాక్యానుసారం. దాని మీద లేకవాలి, పెందల కాడ లేచి ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి, అంతేగా? అంతేనా? హల్లెలూయా. అంతే. ఇది ఇక ప్రార్థన చేసుకున్న కాడి నుంచి ఏం చేయాలి? ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏం చేయాలి? ఇంట్లో పనులు చక్కబెట్టుకోవాలి. ముందు ఇంట్లో పనులే కదా, పొద్దున్న తెల్లారికి పనికి పోలేంగా, ఇంట్లో పనులు చక్కబెట్టుకోవాలి, అవునా కాదా? చక్కబెట్టుకోవాలి, ఇది వాక్యానుసారం. స్త్రీల గురించి బైబిల్లో ఏముందంటే, కొంతమంది అంట ఇంటెంటా తిరుగుతూ బద్ధకురాళ్ళు అయిపోతున్నారంట. కొంతమంది ఎళ్ళమిడి తిరిగి ఆడవాళ్ళు ఉంటారు. పొద్దున్నే పని బాటు చేసుకోకుండా ఆ ఇంటికాడికి కూర్చొని ఆడవాళ్ళు ఉంటారు, అవునా? తప్పమ్మా, అది వాక్యానుసారం కదా. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వేం చేయాలా? నీ ఇంట్లో పని చేసుకోవాలి. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, అరుగుల మీద కూర్చుంటారు మగవాళ్ళు. నన్ను చూడు, నా పొద్దున్న ఏమంత అందంగా ఉంటారు నా సోగురాటానికి, పాసి మొఖాలు వేసుకొని, మొహం కూడా కడుక్కారు, చిప్పిరి జుట్టుతోటి. చాలామంది ఉన్నారు అరుగుల మీద కూర్చునే వాళ్ళు. నాకు సిగ్గు అనిపించింది. సరే, లోకంలో మనుషులు ఎట్టానో బ్రతుకుతున్నారు, తీసే. దేవుని నమ్ముకున్న మనం వాక్యానుసారంగా బ్రతకాలి. నీ ఇంట్లో పని చేసుకో, స్త్రీలు ఇంట్లో పని చేసుకోవాలి, పురుషులు వాళ్ళకి తగ్గ పనులు వాళ్ళకు ఉంటాయిగా. కొంతమంది మగవాళ్ళు ఉంటారు, పొద్దున్న టీ కొట్లు కాడ ఏం పని చెప్తున్నా, గలీజ్ పనులు కదా. ఇల్లు ఉందిగా, కమ్మ భార్య చేత టీ పెట్టించుకొని తాగొచ్చుగా, ఇంట్లో టీ పెట్టించుకో, తాగు, చక్కగా తాగు. వాళ్ళు ఎప్పుడుదో నిన్నడదో మొన్నడదో ఉడకబెట్టి పెట్టి నిజమండి, కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. పురుషులు పోయి బజారులో కూర్చొని బాతాకానీలు వేస్తారు, ఏం పని అంటే? బజారులో కూర్చొని బాతాకాని ఎత్తిన మగోడా? ఇంకా లేదా మగోడు కాదా? కొంతమంది తప్పుగా మాట్లాడతారు,
కొంతమంది ఇంట్లో ఉండి పని చేసుకుంటుంటారండి మగవాళ్ళు, ఎవరికి చెప్తున్నాను. కొంతమంది పురుషులు ఇంట్లో ఉండి పని చేసుకుంటా భార్యకు పని సహకరిస్తా, లేకపోతే ఏదో వాళ్ళ బరిగొడ్లనో లేకపోతే నీళ్ళనో అదో ఇదో. వీళ్ళని ఏమంటారు తెలుసా? వీళ్ళు బజారులో తిరిగే మగవాళ్ళు ఏమంటారు తెలుసా? ఇదేంద్ర ఆడంగిలు వాడాలి ఇంట్లో ఉంటాడట. వాడు నిజమైన మగవాడు దేవుని దృష్టిలో. ఎందుకని? దేవుని వాక్యానుసారంగా పనిచేస్తాడు. నువ్వు బజారుడివి. ఏం పని బజారులో కూర్చొని నీ వ్యాపారాలు ఇంటికాడ అంత పని పెట్టుకొని? ఎందుకు చెప్తున్నానంటే వాక్యానుసారంగా. నేను కొంచెం కఠినంగానే మాట్లాడుతున్నా, కానీ వాక్యానుసారంగా బతకాలి. పురుషుడైనా స్త్రీ అయినా ఉదయం లెగవాలి, పెందల కాడ లేచిన మనము ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకున్న తర్వాత ఏం చేయాలి? మన ఇంటి పనులు చక్కబెట్టుకోవాలి. దేవుడు వాక్యమై ఉన్నాడు. ఎందుకంటే ఈ జీవగ్రంథంలో రాసిన ప్రతి మాటకు లోబడి బ్రతికాడు. మరి మనము పట్టుకుంటున్నాం కానీ జీవగ్రంథాన్ని, ఇది సంకల్లో ఉంటుంది, చేతిలో ఉంటుంది, ఒకసారి గూట్లో ఉంటుంది, కానీ గుండెల్లో ఉండట్లా. వాక్యం ఎక్కడుండాలా? గుండెల్లో ఉండాలి. హల్లెలూయా. ఆ వాక్యము గుండెల్లో ఉంటే ఉపదేశం వింటున్నావు కదా వారం వారం. చదువు వస్తే చక్కగా చదువుకుంటే మంచిది. చదువు రాట్లా, ఈ గుండె గుడిలో యేసయ్య వాక్యాన్ని దాచుకొని వారమంతా, నాయనా నువ్వు పోయిన వారం ఇట్లా మాట్లాడావు కదా, అలా నడుచుకునేటట్లు నాకు శక్తిని నాయన. నేను బలహీనరాలు నాయన, నాకు ఆ వాక్యంలో బ్రతికే కృపని అయ్యా. నాకు ఉపదేశం వినటం కాదు, ఉపదేశంలో బ్రతకటం కోసం ప్రార్థన చేయాలి నువ్వు నేను. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. పనులు చేసుకున్నాక చక్కబెట్టుకున్నాక పిల్లలను రెడీ చేసేసి వాళ్ళ స్కూల్కి తోలేయటం, పిల్లల్ని బడికి పంపించుకోండి. ఇక నువ్వు అదవుతుందా? నీ ఇంటి వాళ్ళు చక్కగా అన్నం తినేసి చక్కగా ఏ పనులకి వెళ్ళేవాళ్ళు ఆ పనులకి వెళ్ళిపోండి. చక్కగా పని చేసుకోండి. పనిలో కూడా ఎట చేసుకోవాలి? కష్టపడి చేయాలి. నీ చేతికి వచ్చిన ఏ పని అయినా కష్టపడి చేయి, సోమరితనంగా ఉండబాకు. ఏ పని అయినా నీ చేతికి వచ్చింది ఏ పనేనండి, దేవుడిచ్చిన పని అండి అది. హల్లెలూయా. ఓ దొంగతనమో ఒక వ్యభిచారమో చేస్తే తప్పు, కానీ ఇంకే పని అంట్లు కడుక్కుని తప్పేంది, ఇల్లు ఉడుసులు తప్పేంది. నా మాట అండి, ఏదైనా గౌరవమైన పని తప్పు కనుకోబాకు నమ్మా. కష్టపడి శరీరంతో చేసే ఏ పనైనా మంచిదమ్మా. అర్థమైందా? దొంగతనం చేసి బతకూడదు, లేకపోతే ఇంకొక తప్పుడు పని చేసి మనం బతకూడదు. నువ్వే పని ఏం చేసుకో, పొలం పని చేసుకుంటున్నావో, లేకపోతే ఉద్యోగం చేసుకుంటున్నావో, లేకపోతే పాసి పని చేస్తున్నావు, ఏ పని ఏం చేసుకోమ్మా, తప్పు లేదమ్మా. కష్టపడి పని చేసుకోవాలా. అందులో సోమరితనంగా బాగుండదు. మీ యజమానులు మీకు ఇచ్చే జీతానికి తగ్గంత కష్టం పడండి. కూలికి పోతే 500 ఇస్తున్నారు కదా, దానికి తగ్గట్టు కొయ్యాలి, లేకపోతే రైతు ఎంత నష్టపోతాడు. అవునా కదా? అది ఆలోచించాలిగా. ఈ టాపీ పని చేసేవాళ్ళు ఉంటారు, నేను చూస్తుంటారు, రేపుడికి పని మిగిలించుకుంటారు, ఎంత పని కూడా చేయరు. నాకు అనిపించింది ఎంత బాధ వేస్తుందో. తప్పు కనుకోబాకండి. కొంచెం పని ఉంది, ఒక 10 నిమిషాలు ఉండి చేస్తే రేపు మళ్ళీ ఇంకో పని వస్తే నిన్నే పిలుస్తారు. అవునా కాదా? చాలామంది అంటే ఇట్లా రేపుడికి పని ఒక్కరు మిగిలించుకుంటే నీకు పని దొరికిద్దని దరిద్రపు ఆలోచన చేస్తే అసలుకి నీకు ఎక్కడ పని దొరకదు. ఆ ఒక్కర పని కూడా చేసిరా కొంచెం లేట్ అయినా, అప్పుడు వాళ్ళకి నీ మీద దయగలిగి నీకు చేయాల్సిన మేలు దేవుడు చేస్తాడు అంతే. హల్లెలూయా. నా మాటేనండి. పనికే పోతారు, ఇంకొక 4-5 చెట్లు ఉంటాయి, టైం అయ్యిద్ది, రైతు అంటాడు అమ్మా కాసిన కోసిపోండి అమ్మంటే తప్పే ఉందమ్మా. పనిలే ఆ 4 చెట్లు కొత్తే రైతు కూడా బోధ అంటాడుగా. మీరే కాదుగా తినాల్సింది, రైతు కూడా తినాలిగా. రైతు అప్పులు పాలయ్యి ఉరిపెట్టుకొని మందు తాగి చచ్చిపోతే మీకు ఏమన్నా వచ్చిద్దా చెప్పండి? అవునా? నా మాటేనండి. గమనించండి, మనకు దేవుడు ఏ పని ఇచ్చినా కష్టపడి చేద్దాం. హల్లెలూయా. అలసత్వం వద్దు. నిన్ను శృతి మించి చేయమంటారు. ఒక్కొక్క మనుషులు అంటారు శృతి మించి చేయమంటారు, సావాలి కాడబడి. ఒక్కొక్కళ్ళు ఉంటారు మనిషి కష్టం విలువ, మనిషి శ్రమ విలువ తెలియదు. అట్టేటోళ్ళు ఉంటారు ఎరగబడి చేయమంటే ఆడ సత్తామా? మన శక్తి నేనేమి శృతి మించి చేయమంటలా, కష్టం నీ శక్తి కొలత చేయి అంతే. కష్టపడు. వచ్చి కష్టపడ్డావుగా. వాక్యానుసారం చెప్తున్నా, వాక్యంలో బ్రతకటం. ఆడకపోయి పోసుకులు వ్యవహారాలు చెప్పుకోవాక కదా. ఆ అమ్మట్ట ఇక సాళ్ళల్లో కూర్చుంటే ఇంకేం వ్యవహారాలు ఉంటాయి చెప్పండి? మనకు పొద్దుకోకదు కదా. అవునా కదా? పొద్దుకోకదుగా. మరి వ్యవహారం, ఆ వ్యవహారం కాడే సగం పని నాశనం అవుతుంది.
నువ్వు ఏ మాటలు చెప్పకుండా పని చేయి, ఎంత పని చేస్తావు తెలుసా? వ్యవహారంలో పడ్డామంటే పని ముందుకే పోదు. అక్కడ పనికి మళ్ళీ వ్యవహారాలు పెట్టబాకు. ఏదైనా వీలుంటే దేవుని గురించి మాట్లాడు, దేవుని పాటలు పాడుకో, దేవుని పాటలు నేర్పు, వాక్యాలు నేర్పు, లేకపోతే మౌనంగా కూర్చో. అంతేగా. అక్కడ కూడా పాపం చేయకూడదు, పనికి పోయిన కాడ కూడా పాపం చేయకూడదు. హల్లెలూయా. వాక్యానుసారంగా ఉండాలి, మౌనంగా ఉండాలి. ఇంటికి వచ్చాం, ఇంటికి వచ్చినా కాస్త అలసట తెరుచుకో, కూర్చో, తప్పే ఉందంటే. కాస్త కాలు చేతులు మొంగడుకొని కాస్త మంచినీళ్ళు కూర్చో, కాసేపు రెస్ట్ తీసుకో, గంట అరగంట రెస్ట్ తీసుకో. చక్కగా నీ పనులు నువ్వు చేసుకో. పురుషుల పనులు పురుషులు, స్త్రీల పనులు స్త్రీలు. ఒక్కొక్క పురుషులు ఉంటారు 10ంటికి వస్తారు. ఏం పని 10ంటి దాకా? బజార్లో ఏమిటి? ఏమన్నా మన బజార్ మనుషులమా? అదే బజార్లో 10ంటి దాకా ఉంటేనే మగోడా? ఒక్కొక్కళ్ళలో ఉన్న ఆలోచన చెప్తున్నా. 10ంటి దాకా బజార్లో నీకేం పని సారమా? మీరు చెప్పండి. పక్షులు పెందలకడ గూడుకు చేరతాయి, వాక్యానుసారం. పెందలకడ గూటికి చేరటం వాక్యానుసారం. హల్లెలూయా, హల్లెలూయా. గూటికి చేరి నీ పనులు నువ్వు చేసుకో. చక్కగా ముద్ద శుద్ధపరుచుకొని తినండి, చక్కగా ప్రార్థన చేసుకొని చక్కగా పెందలకడ పడకలకి వెళ్ళి పెందలకడ. ఇది వాక్యానుసారం. పడకల్లోకి వెళ్ళినప్పుడు ఏమనుంది బైబిల్లో? పెందలకడ పడకకి వెళ్ళాలా? పడకల్లోకి వెళ్ళిన తర్వాత ధ్యానం చేసుకుని ఊరకుండండి. ఈ మాట చెప్తా. ధ్యానము చేసుకుని అంటే దేవుని గురించి ఆలోచిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ నిద్రపోవాలంట. ఫోన్ చూసుకుంటాను, టీవీ పెట్టుకోను, ఆ టీవీ మోగుతూనే ఉంటుంది, నీ దారి నువ్వు నిద్రపోతూనే ఉంటావు కదా. చాలామంది లేరు అట్లాంటి వాళ్ళు. ఫోన్ మోగుతూనే ఉంటుంది, మన దారిని మనం నిద్ర అంటే సొంతంగా అట్లా నిద్రపోతాం. అవునా కదా? దేవుని బిడ్డలారా, అది తప్పు, కరెక్ట్ కాదు. అది కరెక్ట్ అయిన విధానం కాదు. వాక్యానుసారం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేసుకుని పడకల్లోకి వెళ్ళినాకంట దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి ధ్యానము, కీర్తనలు 5వ కీర్తనలో ఉంటుంది ఆ మాట. కాబట్టి మీరు చూసుకోండి. ధ్యానం, దేవుని గురించి ధ్యానం చేసుకుంటూ పడుకోవాలి. కొంతమంది ఉంటారంట రాత్రి మంచముల మీదకి వెళ్ళంట దురాలోచనలు చేస్తారంట. ఎవడు కొంప కూలుద్దామా, తెల్లారి దేవుడిది ఆక్రమించుకుందామా. నిజమండి. ఎవడిని నాశనం చేద్దామా, ఎవడిని పాడు చేద్దామా ఉంది. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుతారంట కొంతమంది. ఇది వాక్యానుసారమా? ఏంటి? పడకల్లోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? ధ్యానం చేసుకొని ఊరకుండాలి. అంటే దేవుని గురించి ధ్యానం చేస్తూ మనం పడకల్లోకి వెళితే మంచి దర్శనాలు, కళలు వస్తాయి. దెయ్యాలు వచ్చి తొక్కవు, భూతాలు వచ్చి తొక్కవు. లేకపోతే వాళ్ళు కనపడరు, వీళ్ళు కనపడరు, సచ్చిన వాళ్ళు మన చుట్టూ తిరగరు. నువ్వు వాక్యాన్ని బట్టి ధ్యానం చేసుకుంటూ పడుకో. ఇప్పుడు ఈ వారం చెప్పాం, ప్రభా నువ్వు వాక్యమైన దేవుడు కదా, నన్ను కూడా అట్ట మార్చు అని నువ్వు ఈ వాక్యం ఆలోచించుకుంటూ పడుకో. ధ్యానం, దైవ ధ్యానం అదే. చూడండి, రాత్రి పడకల్లో సుఖమైన నిద్ర ఉంటుందా? మళ్ళీ పొద్దున్నే పెందల కళ్ళు వేస్తారు, మళ్ళీ క్రమం. ఇది వాక్యానుసారమైన జీవితం అంటే. అర్థమవుతుందా? ఇప్పుడు ఆలోచన చేయి, మన జీవితాలు వాక్యానుసారంగా ఉన్నాయా, క్రమంగా ఉన్నాయా, లేదా అక్రమమైన పరిస్థితుల్లో వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతున్నావా? మాటలో వాక్యం, చూపులు, తలంపులు, నడకలో, పడకలో, మన సమస్త ప్రవర్తనలో వాక్యానుసారంగా మనం ఉండాలి. హల్లెలూయా. ప్రార్థనలో, పాటలో, ఆరాధనలో, కానుకలు, సమస్తంలో, భక్తిలో కూడా ప్రతి విషయంలో ఏముండాలా? వాక్యం. ఈరోజు దేవుడు మాట్లాడేది ఒకటే. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ముగిచ్చేస్తున్నాను ఇంకా. మన దేవుడు వాక్యమై ఉన్న దేవుడు. మన దేవుడు ఎవరు? వాక్యమై ఉన్న దేవుడు. ఎందుకయ్యాడు వాక్యమై ఉన్న దేవుడు చెప్పండి? ఆయన జీవితం వాక్యానుసారం, అంతేక. ఇంక దాంట్లో ఒక్క పొల్లు కూడా తీసి పక్కన పెట్టడానికి లేదు. వాక్యానుసారం. అందుకే ఆయన వాక్యమై ఉన్నాడు. మరి ఈరోజు మనలో, అంటే దేవుణ్ణి నమ్ముకున్న మనలో ఆయన కోరుకుంటుంది ఏంటంటే మనము కూడా వాక్యంగా మార్చబడాలి. అంటే వాక్యానుసారమైన జీవితం మనం జీవించిన రోజున మనము కూడా వాక్యంగా మార్చబడతాం. హల్లెలూయా. అప్పుడు నువ్వు నడుచుతున్న బైబిల్ అయిపోతావు. నిన్ను చూసిన వాళ్ళందరూ నేర్చుకుంటారు. నీ మాట వాక్యానుసారంగా ఉందనుకో, నీ ప్రవర్తన, నీ నడవడి
అబ్బో మీరు వీళ్ళేం దేవుని నమ్ముకున్న వాళ్ళు అట్టుకుంటా అని అంటారు వాళ్ళే. ఏదో మీరు యేసుప్రభు వాళ్ళ, మీరు ప్రార్థన వాళ్ళు అంటారు. మనం చెప్పాల్సిన పని లేదు. అవునా కాదా? నువ్వు వాక్యానుసారంగా ఇంట్లో బ్రతుకుతున్నావు అనుకో, నువ్వు ఒక దీపం లాంటి వ్యక్తి. నిన్ను చూసి నీ ఇంటి వాళ్ళందరూ నేర్చుకుంటారు. నిజం. నీ ఇంటి వాళ్ళకి నువ్వు నోరు తెరిచి బోధించాల్సిన పని లేదు, వాళ్ళు మందిరానికి వచ్చి వినాల్సిన పని లేదు. నీ నడవడి చెప్పిద్ది వాక్యం నీ ఇంటి వారికి. హల్లెలూయ. అవునా కదా? నేను చెప్పింది అబద్ధమా? నీ ప్రవర్తనలో వాక్యం కనుబరిచినప్పుడు నువ్వు చెప్పకనే నీ ఇంటి వారికి వాక్యాన్ని బోధిస్తున్నావు. నీ సమాజానికి నువ్వు వెళుతున్న పని స్థలాలలో వాక్యాన్ని బోధిస్తున్నావు నీ ప్రవర్తన ద్వారా. ఎందుకని? నీ ప్రవర్తన వాక్యానుసారంగా ఉంది. మీకు ఒక్క మాట చెప్పమంటారా? చాలామంది దేవుని బిడ్డలు ఎందుకు నశించిపోతున్నారో చెప్పమంటారా? సొలొమోను రాజు ఎంత జ్ఞానవంతుడు చెప్పండి మీరు. దేవుణ్ణి ప్రార్థన చేసి దేవుడు కల్లో కనపడితే ఏమడిగాడు? నాకు జ్ఞానం కావాలి. దేవుడు ఇచ్చాడు, పరిపూర్ణమైన జ్ఞానం ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో 3 గ్రంథాలు రాశారు. ఏమేంటి? సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం, పరమగీతం. ఈ 3 సొలొమోను రాజు రచించినవి. ఎంత దైవాత్మపూర్ణుడై రాశాడు. కానీ చివరికి సొలొమోను జీవితం నశించిపోయింది. ఎందుకు? శరీరాశలకు బానిసై అనేక మంది భార్యలను మోహించి వివాహం చేసుకొని విగ్రహారాధనలో పడిపోయాడు. దేవుడు 2 సార్లు మాట్లాడినా వినల. ఎందుకు తన జీవితం పతనమైంది? అనేకులకు తన జ్ఞానాన్ని పంచాడు కానీ తాను వాడుకోలేదు జ్ఞానాన్ని. ఎంతమందికి అర్థమైంది ఈ మొక్క? అర్థమైందా నేను చెప్పిన మాట? జ్ఞానాన్ని అనేకులకు పంచాడు కానీ ఆ జ్ఞానం తన జీవితంలో ఉపయోగించుకోవాలి, తన జీవితానికి అన్వయించుకోవాలి. నువ్వెంతోమందికి మంచి చెబుతూ ఆ మంచి నీ జీవితంలో ముందు అనుసరించి బ్రతుకుతున్నావా? సొలొమోను ఎందుకు పతనం అయిపోయాడంటే దేవుడిచ్చిన అనంత జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టాడు కానీ ఆ జ్ఞానం గుండెల్లో పెట్టుకొని బతకల. వాక్యానుసారమైన జీవితం లేక కదా పతనం అయిపోయింది. ఏమ్మా అయ్యా, అవునా కాదా? మరి చూడండి, మన జీవితాలు కూడా వాక్యం లేకపోతే మనం పతనం అవుతాం లేదా? మనకి ఎన్ని వాక్యాలైనా తెలిసి ఉండొచ్చు. అర్థమైంది? పాస్టర్ గారు చెప్పకముందే నువ్వు లేఖనం తెరిచి చదవచ్చు లేదా చెప్పొచ్చు, ఎన్నెన్నైనా చేయొచ్చు. కానీ ఆ వాక్యమును నీవు అనుసరించి జీవించిన రోజున ఫలితం ఏముంది? సొలొమోను పరిస్థితి అయితే మన పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకటే, మన దేవుడు వాక్యమై ఉన్నాడు. మనల్ని కూడా ఆయన ఈ వాక్యానుసారంగా బ్రతకమని సెలవిస్తున్నాడు. బ్రతుకుదామా దేవుని సంగమా? ప్రభు పేరట చెబుతున్నాను, మనం కూడా వాక్యానుసారంగా బ్రతుకుదాం. మన జీవితాలు కూడా వాక్యంగా మార్చబడదాం. దేవుడి మాటలు ఫలింపు చేసి మనందరినీ అటు స్థితిలోనికి నిలవబెట్టునుగాక. ఆమేన్.